ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 15 నవంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 319వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 10, 11, 12 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు. మొదటిగా పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి అగుపడాను. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకున్న వానితో యెహోవా, కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకుని పట్టణము మీద చల్లమని సెలవేయగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయాను. అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి ప్రక్కన నిలిచి ఉండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మి ఉండెను. యెహోవా మహిమ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను. ఆవరణమును యెహోవా తేజోమహిమతో నిండినదాయెను. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణం వరకు వినబడెను. కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనుమని ఆయన అవిసెనార బట్ట ధరించుకున్న వానికి ఆజ్ఞ ఇయ్యగా, అతడు లోపలికి పోయి చక్రం దగ్గర నిలిచాను. కెరూబులలో ఒకడు కెరూబుల మధ్యనున్న అగ్ని వైపు చేయి చాపి నిప్పులు తీసి అవిసెనార బట్ట ధరించుకొనిన వాని చేతిలో నుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరాను. అంతలో కెరూబుల రెక్కల క్రింద మానవ హస్తరూపం ఒకటి కనబడాను. నేను చూచుచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున 4 చక్రములు కనబడాను. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. ఆ 4 చక్రములు ఏకరీతిగా నుండి ఒక్కొక్క చక్రమునకు లోగా మరి ఒక చక్రము ఉన్నట్టుగా కనబడెను. అవి జరుగుచుండగా 4 వైపులు జరుగుచున్నట్లుండెను. వెనుకకు తిరగక జరుగుచుండెను. తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంట పోవుచుండెను. వెనుకకు తిరగక జరుగుచుండెను. ఆ 4 కెరూబుల యొక్క శరీరములను, వీపులను, చేతులను, రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండి ఉండెను. 4 చక్రములుండెను. నేను వినుచుండగా తిరుగుడు అన్ని చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను. కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములుండెను. మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహ ముఖము, నాలుగవది పక్షిరాజు ముఖము. ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే. కెరూబులు జరుగగా చక్రములను వాటి ప్రక్కను జరిగాను. కెరూబులు నేల నుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటి యొద్ద నుండి తొలగలేదు. జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా, కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచాను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను. కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే. అవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని. ఒక్కొక్క దానికి 4 ముఖములను, 4 రెక్కలను ఉండెను, మరియు ఒక్కొక్క దానికి రెక్క క్రిందను మానవ హస్తము వంటిది ఒకటి కనబడెను. మరియు వాటి ముఖ రూపములు కెబారు నది దగ్గర నాకు కనబడిన ముఖ రూపముల వలె ఉండెను. అవియు వాటి రూపములను అదే విధముగా ఉండెను. ఇవి అన్నియు ఆయా ముఖముల వైపుగా జరుగుచుండెను. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి
యెహోవా మందిరపు తూర్పు గుమ్మమునొద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట 25 మనుషులు కనబడిరి. వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యెజన్యాయు, బెనాయా కుమారుడగు పెలటియాయు నాకు కనబడిరి. అప్పుడు ఆయన నాకు ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఈ పట్టణము వచన పాత్ర అనియు మనము మాంసమనియు ఇండ్లు కట్టుకొని అవసరం లేదనియు చెప్పుకొనుచు ఈ పట్టణంలో పాపం యోచించి దురాలోచన చేయువారు వీరే. కావున వారికి విరోధముగా ప్రవచింపము, నరపుత్రుడా ప్రవచింపము. అంతటా యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఆజ్ఞ ఇచ్చిందేమనగా, నీవు ఈ మాట వారికి తెలియజేయము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. ఇశ్రాయేలీయులారా, మీరు ఇలాగున పలుకుచున్నారే, మీ మనస్సును పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవి. ఈ పట్టణంలో మీరు బహుగా హత్య జరిగించితిరి. మీ చేత హతులైన వారితో వీధులు నిండి ఉన్నవి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు హతము చేసి పట్టణంలో పడవేసిన శవములే మాంసము. ఈ పట్టణమే పచ్చన పాత్ర. ఈ పట్టణంలో నుండి మిమ్మను వెళ్ళగొట్టుదును. మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే, నేనే మీ మీద ఖడ్గం రప్పించదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరియు మీకు శిక్ష విధించి పట్టణంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మల్ని అప్పగించుదను. ఇశ్రాయేలు సరిహద్దులలో గానే మీరు ఖడ్గం చేత కూలినట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. మీరు దాని మధ్య మాంసముగా ఉండునట్లు ఈ పట్టణం మీకు పచన పాత్రగా ఉండదు. నేను ఇశ్రాయేలు సరిహద్దుల యొద్దనే మీకు శిక్ష విధింతును. అప్పుడు మీ చుట్టూనున్న అన్యజనుల విధులను ఆచరించుటకై మీరు ఎవని కట్టడలను అనుసరింపక మానితురో, ఎవని విధులను ఆచరింపకపోతురో ఆ యెహోవానగు నేనే ఆయననని మీరు తెలుసుకొందురు. నేను ఆ ప్రకారము ప్రవచింపుచుండగా బెనాయా కుమారుడైన పెలటియా చచ్చెను. గనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా యెహోవా, ఇశ్రాయేలీయుల శేషమును నీవు నిర్మూలం చేయుదువా అని మొరపెట్టితిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, యెరూషలేము పట్టణపు వారు ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్యబడెను, మీరు యెహోవాకు దూరస్తులుగా ఉండుడి అని ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇశ్రాయేలీయులై నీకు సాక్షాత్ బంధువులను, నీ చేత బంధుత్వ ధర్మము నొందవలసిన వారునై ఉన్నారు. కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపము, ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, దూరమునున్న అన్యజనుల్లోనికి నేను వారిని తోలివేసినను, ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను. వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును. కాగా నీవు ఈ మాట ప్రకటింపము, ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మల్ని రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశం చేసేదను. వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న హేయ క్రియలు చేయుట మానదురు. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయుచు వచ్చిన హేయ క్రియలను జరిగింపబూను వారి మీదకి తమ ప్రవర్తన ఫలము రప్పింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములను వాటి ప్రక్కనుండెను. అంతలో ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైన ఉండెను. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను. తరువాత ఆత్మ నన్ను ఎత్తి, నేను దైవాత్మ వశుడను కాగా దర్శనములో నైనట్టు కల్దీయుల దేశమునందు చెరలో ఉన్న వారి యొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను. అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరిచిన వాటన్నిటినీ చెరలో ఉన్న వారికి నేను తెలియజేసితిని. యెహెజ్కేలు 12వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగి చూడకై ఉన్నారు, విను చెవులు కలిగి వినకై ఉన్నారు. నరపుత్రుడా, దేశాంతరం పోవానికి తగిన సామాగ్రిని మూట కట్టుకుని
పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయువారు అయినను దీన్ని చూచి విచారించుకుందరేమో. దేశాంతరం పోవువాడు తన సామాగ్రిని తీసుకున్నట్లు వారు చూచుచుండగా నీ సామాగ్రిని పగటియందు బయటికి తీసుకుని వచ్చి వారు చూచుచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవువాని వలె నీవు బయలుదేరవలను. వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి నీ సామాగ్రిని తీసుకుని దాని ద్వారా బయలుదేరము. వారు చూచుచుండగా రాత్రి అందు మూట భుజం మీద పెట్టుకుని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొని పొమ్ము. నేను ఇజ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించుతిని. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసితిని. ఎట్లనగా నేను దేశాంతరం పోవువాడనైనట్టుగా పగటియందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నం వేసి వారు చూచుచుండగా సామాగ్రిని తీసుకుని మూట భుజం మీద పెట్టుకుంటుని. ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నరపుత్రుడా, నీవు చేయనిదేమని తిరుగుబాటు చేయు ఇజ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములో ఉన్న ప్రధానికిని దానిలో ఉన్న ఇజ్రాయేలీయులకు అందరికీ చెందును. కాబట్టి వారికి ఈ మాట చెప్పుము, నేను మీకు సూచనగా ఉన్నాను. నేను సూచించినది వారికి కలుగును. వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు. మరియు వారిలో ప్రధానుడగువాడు రాత్రి అందు సామాగ్రిని భుజం మీద పెట్టుకుని తానే మోసుకొని పోవుటకై తన సామాగ్రిని బయటకు తెచ్చుకుని వాళ్ళని గోడకు కన్నము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును. అతని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీల దేశమైన బబులోనునకు వాని తెప్పించుదను. అయితే ఆ స్థలమును చూడకయ్య అతడు అక్కడ చచ్చును. మరియు వారికి సహాయులై వచ్చిన వారినందరినీ అతని దండు వారినందరినీ నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమెదను. నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్ళగొట్టిన తర్వాత నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయ కృత్యములన్నిటినీ వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గం చేత కూలకుండాను క్షామమునకు చావకుండాను తెగులు తగులకుండాను నేను వారిలో కొందరిని తప్పించుదును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నరపుత్రుడా, వణుకుచుని ఆహారం తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశంలోని జనులకు ఇలాగ ప్రకటించుము. యెరూషలేము నివాసులను గూర్చియు ఇశ్రాయేలు దేశమును గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, దానిలోనున్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారం తిందురు, భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశమును పాడగును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నరపుత్రుడా, దినములు జరిగిపోచున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నదని ఇశ్రాయేలీయుల దేశంలో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చుందేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీయులలో ఎవరునూ ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్ధకం చేసేదను గనుక నీవు వారితో ఇట్లనము, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదిగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకను ఉండవు. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను. నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. తిరుగుబాటు చేయువారులారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనం నెరవేరుటకు బహుదినములు జరగవలననియు బహుకాలం జరిగిన తర్వాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొంచున్నారు కదా. కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు
విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు మృతునందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదకు వారికి ఫలం దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తన వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరమందులు లెక్కింప సఖ్యము కాని ఇసుక వలన సంతానం కలిగాను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతునందరి. ఇలాగు చెప్పేవారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడాడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాం శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్.